ఎకానమీలోకి వస్తుంది, సర్క్యులేషన్లోకి వస్తుంది. భారతదేశం మళ్ళా బ్రహ్మాండమైన దేశంగా తయారవుతుంది అన్నది. ఎందుకంటే మనం ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా మనం ముందుకు వెళుతున్నాం. క్రమక్రమంగా ఇప్పుడు 3వ స్థానాన్ని చేరుకుంటుంది భారతదేశం. ఆ విధంగా ఎదిగి మొదటి స్థానానికి వెళ్ళాలి అంటే మనం అందరం కూడా ఇంతకుముందు డాక్టర్ ప్రేమరాజు గారు చెప్పినట్టు దేశం పట్ల ఆలోచించాలి, దేశం పట్ల మమకారం పెంచుకోవాలి. దేశాన్ని నేను ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలను, దేశానికి ఏ విధంగా నేను ఉపయోగపడగలను అని మీరందరూ ఆలోచించాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ జాబ్ వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయం ఆలోచించండి. మీకు ఈరోజు త్రినేత్ర ఫౌండేషన్ వారు ఆర్గనైజ్ చేసిన ఈ జాబ్ మేళాలో మీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మీరు ప్రతి నెల మీ శాలరీలో జీతంలో కనీసం ఒక 50 రూపాయలు త్రినేత్ర ఫౌండేషన్కి ఇవ్వండి. కాంట్రిబ్యూట్ టు త్రినేత్ర ఫౌండేషన్. దాన్నే గివింగ్ బ్యాక్ అంటాం మనం ఎప్పుడు కూడా. మీరు సినిమాలు చూస్తుంటారు, అందులో గివింగ్ బ్యాక్ టు సొసైటీ అని మహేష్ బాబు చెప్పగానే మీరు ఆనందపడిపోతారు. కానీ మనం ఎందుకు చేయట్లేదు అని మీరు ఆలోచించాలి. ఈరోజు నాకు త్రినేత్ర ఫౌండేషన్ ద్వారా ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను మళ్ళా త్రినేత్ర ఫౌండేషన్కి ఏదైనా ఇవ్వాలి అని మీరు సంకల్పించుకున్న రోజున నిజంగా మీరు కూడా ఇతరుల కోసం బతికే వాళ్ళుగా తయారవుతారు. సో ఆ విధంగా నేను ఈరోజు మేడం పరమేశ్వర్ గారికి కూడా, నరేందర్ గారికి కూడా నేను చెప్తున్నదంటే వీళ్ళందరి లిస్టు తయారు చేయండి. తయారు చేసిన తర్వాత వీళ్ళు ప్రతి నెల కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారా లేదో చూడండి. లేకుంటే కంపెనీ వాళ్ళకి చెప్పి వాళ్ళని టర్మినేట్ చేపిద్దాం. ఎందుకంటే మనకు ఆ కాన్సెప్ట్ రావాలి. ఒకరి నుంచి మనం సహాయం పొందినప్పుడు మనం కూడా సహాయం చేయాలని వచ్చినప్పుడే అప్పుడే భారతదేశ సంస్కృతి సంస్కారాలు వెలవడదు. సో ఆ విధంగా మీరందరూ తయారు చేయండి. ఎందుకంటే ఈరోజు 2 అమ్మాయిలు వచ్చారు హెచ్ఆర్ కంపెనీలో. నేను పటాన్చెరులో జరిగిన జాబ్ మేళాకు వెళ్ళాను. అందులో ఈ 2 అమ్మాయిలకి అక్కడ ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఆ 2 అమ్మాయిలు మళ్ళా ఇక్కడ చూశాను. వాళ్ళు హైర్ చేసుకోవచ్చు. జాబ్ సీకర్స్గా ఉన్నవాళ్ళు ఈరోజు జాబ్ గివర్స్గా ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఎంత చక్కగా ఈ సైకిల్ అన్నది పనిచేస్తున్నది అన్నది మీరు ఆలోచించాలి. సో ఆ విధంగా ఈరోజు మేము చాలామందికి ఈ ఆఫర్ లెటర్స్ ఇచ్చాము. మీరందరూ కూడా సిన్సియర్గా పనిచేయండి. తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. అడిగాను కొంతమందిని ఎంత శాలరీ వస్తుంది. అక్కడ నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాళ్ళు అసలు అడుగు పెట్టడమే ఎందుకో వాళ్ళలో విశ్వాసం తగ్గుతుంది. ఏమో సార్ రానేది వచ్చినాము, వస్తుందో రాదో, ఇంతకుముందు దగ్గరికి పోయినాము, ఆడ కూడా పిలుస్తామని పిలవలేదు అన్నాక ఒక్కసారి మీరు ఫోటో చూపెట్టాను. గుర్తుపడతామంటారు. మరి సార్ ఏ డిపార్ట్మెంట్ అన్నా అంటే ఆ పోలీస్ సార్ మాకు తెలియదా అంటే ఈ స్క్రూటిని, ఆటోమేటిక్ స్క్రూటిని ఈ యొక్క ముఖ్య అతిథి ద్వారా జరుగుతుంది అనగానే వాళ్ళ కళ్ళల్లో సంతోషం, వాళ్ళ కళ్ళల్లో విశ్వాసం, వాళ్ళ కళ్ళల్లో ఒక ధైర్యం. అరే నిజంగా ఇక్కడ ఏదో జరుగుతుంది, నాకు ఏదో ఒక ఉపాధి కలుగుతుంది అనే విశ్వాసంతో వాళ్ళు ఒకటి కలుగుతుంది. మరి సమాజం కూడా కొత్త సమానం ఏం పని చేస్తున్నావురా అని అడుగుతారు. కానీ ఒక్కరు కూడా అరే పలానా దగ్గర పని తండ్రా అని పోయాను. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఆ యొక్క ఇంటర్వ్యూలలో అంటే సక్సెస్ కాకపోతే వాళ్ళు ఒక ఫెయిలియర్ కింద సమేసి అరే వీళ్ళతో తలకాయనుకుందా అని ఒక పోతాడు, ఉద్యోగాలను పోతున్నాడు, ఏం చదివిండో ఏం సంగతో మరి ఆడ ఏం చెప్తాడో, ఎక్కడ ఈ ఉద్యోగం లేక ఇప్పటికీ ఆడు డిగ్రీ పాస్ అయ్యి 5 ఏళ్ళ ఇంకా నేను వాడిని నేనేపుతున్నా అని చెప్పి ఆ తల్లిదండ్రుల బాధ. కాబట్టి ఇటువంటి ఒక క్రూషియల్ పీరియడ్లో ఉన్నటువంటి ఈ యొక్క యువతకు ఈ కంపెనీస్కు అంటే ద పర్సన్స్ హూ నీడ్ దెమ్, ద పర్సన్స్ హూ నీడ్ ఇట్, ఈ ఇద్దరి మధ్యన ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అనుసంధానం చేయడమే ఈ యొక్క జాబ్ మేళా యొక్క గొప్పతనం అని చెప్పి నేను భావిస్తాను. ఈరోజు 50 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ప్రెస్టీజియస్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక కంపెనీ తక్కువ, కంపెనీ ఎక్కువ కాదు. డాక్టర్ రెడ్డీస్, ఇక్కడ హెట్రో ల్యాబ్స్, ఆ తర్వాత అలాగే మన ఎయిర్పోర్ట్లో పనిచేసినటువంటి సింధు, అలాగే ఇటువంటి చాలా కంపెనీస్ వాళ్ళ పేరు రాస్తున్నారు. ఆ తర్వాత దేశంలో కూడా ఉండదు. కాబట్టి యువతను చక్కని మార్గంలో వాళ్ళు ఏదైతే చదివారో దానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఉద్యోగాలు వస్తే బాగుంటుంది. తద్వారా వాళ్ళు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు కూడా వాళ్ళు కారణభూతులు అవుతారు. ఆ ఉద్దేశాలన్నీ కూడా మనసులో ఉంచుకొని ఈరోజు త్రినేత్ర ఫౌండేషన్ వారు, శ్రీమతి పరమేశ్వరి గారు, నరేందర్ గారు, ఆ తర్వాత వాళ్ళ బృందం, ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి డాక్టర్ నవ్య కూడా, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఇక్కడ సుమారుగా ఒక 50 కంపెనీలు తీసుకొచ్చి ఒక మెగా జాబ్ మేళా అన్నది మన శంషాబాద్లో ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలా ప్రముఖమైన కంపెనీలు వచ్చాయి ఇక్కడ. వారందరూ కూడా ఈ పిల్లలకి ఆన్ ది స్పాట్ వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి
వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులుగా చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపే ఒక అద్భుతమైన ప్రయోగం ఇక్కడ జరుగుతుంది. దానికి నేను త్రినేత్ర ఫౌండేషన్ వారికి సహకరించిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం వెనకాల ఉన్న సుభద్ర గారు కానీ, హర్ష గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ వీరందరూ కూడా వీరందరూ కూడా ముందుకు వచ్చి అనేక మన పట్టణంలో, మన హైదరాబాద్లో, మిగతా నగరాల్లో కూడా ఈ జాబ్ మేళాలో నిర్వహిస్తూ ఒక గొప్ప సహాయాన్ని, ఒక గొప్ప సేవను ప్రజలకు చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జాబ్ ఎవరైతే వచ్చిందో వారందరూ కూడా ఖచ్చితంగా త్రినేత్ర ఫౌండేషన్కి వాళ్ళు మనస్ఫూర్తిగా కాంట్రిబ్యూషన్స్ చేయాలని కూడా చెప్పాను. తర్వాత వాళ్ళు సంపాదిస్తున్న విషయంలో కూడా వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ సక్రమంగా చేసుకోండి. వాళ్ళు సంపాదిస్తున్న 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, దాన్ని అనవసరమైన వాటికి, వ్యసనాలకి, వీటికి వాడకుండా మంచి పనుల కోసం వాటిని ఉపయోగిస్తూ మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే కుటుంబం బలోపేతం అవుతుంది, తద్వారా దేశం బలోపేతం. కాబట్టి మరి ఒకసారి త్రినేత్ర ఫౌండేషన్ వారికి, పరమేశ్వర్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెచ్చునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా. నడిచేటి కోవెలా 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల